హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నేను నిఫ్టీ 50 ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి డిసెంబర్ మంత్ అయిపోతుంది, సో ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో ఇయర్ ఎండ్ అయిపోయింది, కంప్లీట్లీ మార్కెట్ అనేది ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఈ ఇయర్లో అనేది ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుందాం. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ పైన మార్కెట్ ఎలా ఉందనేది చూసుకొని దాని తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి డౌన్ వద్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి మనం అనాలిసిస్ చేద్దాం నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే, సో నిఫ్టీ 50 వచ్చేసి అరౌండ్ మార్చ్ 23లో మనకి లో చేసింది. అండ్ మార్చ్ 23లో మనకి లో వచ్చేసి మనకి 16,800 వరకు మార్కెట్ వెళ్ళింది. అండ్ అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే 30% ఆల్మోస్ట్ ఆల్ 30% దగ్గరలో అంటే 29.62% మనకి నిఫ్టీ 2023లో రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మనం 2020 మార్చ్ ఫాల్ నుంచి చూసుకున్నాం అనుకోండి 172% రిటర్న్స్ ఇచ్చింది. జస్ట్ ఓన్లీ మీరు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసినా సరే మోర్ దెన్ ఎఫ్డి రిటర్న్స్ అయితే తీసుండేవాళ్ళు. ఓన్లీ నిఫ్టీ 50లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ నిఫ్టీ 50 స్టాక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే 29% రిటర్న్స్ ఇక్కడ మనకి ఓన్లీ నిఫ్టీ 50 ఇచ్చింది. ఓకేనా? సో ఇది బిగ్గర్ పిక్చర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. ఇక్కడ చూడండి, కంప్లీట్లీ మనం మార్చ్ నుంచి ఇక్కడ వరకు చూసామనుకోండి, సో నిఫ్టీ 17 to 18% రిటర్న్స్ ఇచ్చింది. అదే మనకి 2 months ఓన్లీ నవంబర్ డిసెంబర్ చూసామనుకోండి, ఈ నవంబర్ డిసెంబర్లోనే 15% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మన 2 క్యాండిల్స్ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రేంజ్ ఏదైతుందో అరౌండ్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఫర్దర్ ఆల్ టైమ్ హైస్ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అవుట్ అయిందనుకో ఇంకా ఫర్దర్గా కూడా నిఫ్టీ వెళ్ళొచ్చు. సో మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది నిఫ్టీ 50. ఓకేనా? అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఇక్కడ చూసామనుకోండి, మార్చ్ 2023లో లో ఉంది. సో మార్చ్ 2023 నుంచి మార్కెట్ అనేది చూసినట్టయితే, ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో కొద్దిగా డౌన్ వచ్చింది, మార్చ్లో కూడా లో చేసింది. ఇక్కడ దోజీ క్యాండిల్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ మార్చ్ 2023 నుంచి మార్కెట్ చూసినట్టయితే 26% బ్యాంక్ నిఫ్టీ కూడా రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే ఇది కూడా స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ బ్రేక్ చేసి మంచి ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది, బులిష్ ప్యాటర్న్. అండ్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ బేసిస్ ప్రకారం మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కమింగ్ మంత్స్లో కూడా మార్కెట్ అనేది ఫర్దర్గా అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి 2024లో కూడా. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే జనవరి వచ్చింది, ఫెబ్లో మనకి బడ్జెట్ ఉంటుంది. సో బడ్జెట్కి ముందు కూడా ర్యాలీస్ అనేది చూడొచ్చు. ఒకవేళ జనవరిలో మార్కెట్ అనేది ఒక బుల్లిష్ మంత్ తర్వాత మార్కెట్ ఏదైనా పాజ్ క్యాండిల్ వేసిందని అంటే సైడ్ వేస్ ఉందనుకోండి, ఫిబ్రవరి మంత్ కూడా మార్కెట్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇంట్రా డేలో మార్కెట్లో మన వ్యూ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం మనది బుల్లిషే ఉండాలి. బికాస్ హయ్యర్ టైం ఫ్రేమ్ అనేది మనకి స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది కాబట్టి మన వ్యూ ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% అనేది బుల్లిష్ సైడే వ్యూ ఉండాలి. అండ్ రిమైనింగ్ మనకి ఏదైతే ఇంట్రా డేలో ట్రెండ్ని బట్టి మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి. సో ఇక్కడ మన మంత్లీ టైం ఫ్రేమ్ బుల్లిష్ కనిపిస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఈవెన్ మీరు ఫిన్ నిఫ్టీ చూసినా సరే, అండ్ ఈవెన్ మీరు నిఫ్టీ ఐటీ వచ్చేసి నిఫ్టీ కూడా బుల్లిష్ ఉంది మంత్లీ టైం ఫ్రేమ్లో. నిఫ్టీ ఐటీ వచ్చేసి ఇంకా కూడా ఆల్ టైమ్ హైస్ అచీవ్ కాలేదు, బట్ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ఈ జోన్ని బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మంచి ప్యాటర్న్ అంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో, అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అండ్ దీనిపైకి కూడా నిఫ్టీ ఐటీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ అనేది డౌన్ సైడ్లో 28,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ అప్ సైడ్లో అండ్ 39,400
457 రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి నిఫ్టీ ఐటీలో. సో నిఫ్టీ ఐటీ స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ ఉంది. నిఫ్టీ ఐటీ స్టాక్స్ అయితే ఉంటాయో టాప్ స్టాక్స్ లైక్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ డిప్ ఆన్ బై ప్లాన్ అయితే చేయొచ్చు నిఫ్టీ ఐటీలో. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను. సో మిడ్ క్యాప్ కూడా చూసుకుందాం మనం. సో మిడ్ క్యాప్ చూసారంటే స్ట్రాంగ్లీ మిడ్ క్యాప్ అయితే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్చ్ 2023 నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇచ్చినన్ని రిటర్న్స్ అయితే దేంట్లో ఇవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. 58% రిటర్న్స్ ఇచ్చింది ఓన్లీ మిడ్ క్యాప్లో. మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి ఈ ఇయర్లో. సో మిడ్ క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. ఫర్దర్ ఇయర్ కూడా మిడ్ క్యాప్ మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఇక్కడ మనకి చూసినట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్సే మనకు కనిపిస్తున్నాయి. మనం చూసినట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కన్నా మిడ్ క్యాప్లో ఎంత స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది, వేరే దాంట్లో ఇంత స్ట్రాంగ్ మొమెంటం లేదు. అండ్ ఇక్కడ మనం చూసిన 58% రిటర్న్స్ మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లో టాప్ స్టాక్స్లో కనుక డిప్ వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయడానికి. మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఆల్రెడీ చాలా 58% వరకు కూడా మార్కెట్ రిటర్న్స్ ఇచ్చింది కదా, మార్కెట్ ఇంకా ఇవ్వదు అని మాత్రం అనుకోకండి. ఈ చాలా హై వెళ్ళిపోయింది, ఇంకా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళదు అనే మైండ్ సెట్తో అయితే ఉండకండి. మార్కెట్లో మీ వ్యూ వచ్చేసి మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్లో ఉండి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, మీరు దాంట్లో ఆప్షన్స్లో పుట్టుకొనే బదులు సో మీరు ఎలా ఉండాలంటే మీ ఒకవేళ ఇన్వెస్టర్ మైండ్ సెట్లో చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర ఫండ్ ఉంది, క్యాపిటల్ ఉందనుకోండి, సో నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ మిడ్ క్యాప్ కానీ సో ఇలాంటి ఇండెక్సెస్లో ఉన్న టాప్ స్టాక్స్ని మీరు అక్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్లో బుల్లిష్లో వెళ్ళినప్పుడు మంచి ప్రాఫిట్స్ అనేటివి ఇస్తాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చెప్తున్నాను. అండ్ మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది మంత్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ వీడియో అనేది కొద్దిగా లెంత్ అవుతుంది, సో స్కిప్ చేయకుండా కంప్లీట్లీ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఇండైసెస్ పైన. సో మార్కెట్ ఎలా రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. సో నేను అయ్యే టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మంచిగా వీడియో అనేది చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే, సో లాస్ట్ వీక్ వచ్చేసి మనకు ఒక దోజీ క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, అంటే రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ అది కూడా బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ కూడా మనకి ఇండికేషన్ అదే చూపిస్తుంది, ఫర్దర్ హైస్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈవెన్ నిఫ్టీ 50 వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. బికాజ్ ఏదైతే లాస్ట్ వీక్ ఒక హై ఉందో దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ చేసింది నిఫ్టీ 50. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్. ఇక్కడ మనకి ఏదైతే 2 వీక్స్ ఒక హై ఉందో, సో 2 వీక్స్ ఒక హైని మార్కెట్ అనేది బ్రేక్ చేసి దానిపైన క్లోజింగ్ అనేది దానిపైన అయింది. సో ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, సో ఇంకా ఫర్దర్గా కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళొచ్చు. 48,500 లెవెల్ అండ్ 48,600 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఫర్దర్ వీక్స్ కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ వీక్లీలో చూసినట్టయితే 47,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో, అండ్ దాని కిందికి వెళ్తే 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇది వీక్లీ బేసిస్ పైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నో డ్రా చేసుకోండి ఇవి ఈ లెవెల్స్ అన్నీ కూడా. సో వీక్లీలో 47,500 సపోర్ట్ లెవెల్, 47,000 బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్, అండ్ అప్ సైడ్లో 48,500 అండ్ 48,600 సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో ఫ్రైడే మార్కెట్ అనేది ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ నిఫ్టీలో ఏదైతే ప్రీవియస్ డే హై ఉండేనో ఆ హై బ్రేక్ చేయలేదు అండ్ ఇది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రైడే రోజు ఉన్న హై కూడా ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ ఏదైతే ప్రీవియస్ డే లో అండ్ దానికన్నా ముందు లో ఉందో ఆ రెండు లోస్ కూడా సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తాను. అండ్ 21,700 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 21,650 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఇంట్రాడేలో మనం ఈ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్ అప్ సైడ్లో చూసాం మొమెంటం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి అండ్ 21,800 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి, నో ట్రేడ్ జోన్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇక్కడ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ లో
బ్రేక్ చేస్తే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. బట్ మార్కెట్లో నేను చెప్పినట్టు మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు బేరిష్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు డేటా అంతా వెరిఫికేషన్ చేసుకోండి. అండ్ ఇంట్రాడేలో ట్రెండ్ బేరిష్ ఉన్నప్పుడు మాత్రమే పీఈ సైడ్లో వెళ్ళండి. అండ్ క్వాంటిటీ కూడా తక్కువ పెట్టి మాత్రమే వెళ్ళండి, బికాస్ ట్రెండ్ అంతా కూడా బుల్లిష్ ఉంది. సో ఎవ్రీ సపోర్ట్ లెవెల్ దగ్గర బయర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్రెండ్ అప్ సైడ్లో ఉన్నప్పుడు మార్కెట్ డిప్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే ర్యాలీ మిస్ అయ్యారో సో వాళ్ళు డౌన్ సైడ్ వచ్చినప్పుడు సపోర్ట్స్ లెవెల్ దగ్గర మళ్ళీ బై ప్లాన్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ప్రతి సపోర్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 21,600 కూడా మార్కెట్లో ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఇక్కడ ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందేనో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అండ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ ఒకవేళ డౌన్ వచ్చింది అనుకోండి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా బయర్స్ యాక్టివేట్ అవ్వచ్చు, మళ్ళీ ఫర్దర్గా హైస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంట్రాడేలో సో ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఈ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్ అయిందనుకోండి ప్లాన్ చేయొచ్చు. 21,800 పైన ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో ఆప్షన్స్లో. అండ్ డౌన్ సైడ్లో 21,700 21,650 బిలో వస్తేనే అప్పుడు మీరు ప్లాన్ చేయొచ్చు. దట్ 21,600 వరకు క్వాంటిటీ తక్కువ పెట్టండి. 21,600 బిలో వస్తే అప్పుడు క్వాంటిటీ యాడ్ చేయండి పీఈ సైడ్లో నిఫ్టీలో. ఇది వెరీ క్లియర్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సిమిలర్. బ్యాంక్ నిఫ్టీ కూడా దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్. అండ్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్, ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్. బట్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉంది. సో ఏదైతే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉందో ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ లెవెల్లో సపోర్ట్ లెవెల్ ఉంది, అరౌండ్ 48,200 లెవెల్ సపోర్ట్ లెవెల్, 48,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. ఈ రెండు సపోర్ట్ లెవెల్సే. సో మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. సో ఈ లెవెల్స్ ఏదైతే హై ఉందో సో ఇక్కడ మార్కెట్లో ఈ హై అండ్ ఈ హై, ఈ టూ హైస్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ లో ఇంపార్టెంట్. ఈ హై బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో ఈ హై రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది 48,500 లెవెల్ అండ్ 48,600. ఈ హై బ్రేక్ అయిపోయింది అనుకోండి ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అరౌండ్ 48,800 అండ్ 49,000 దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళొచ్చు యాజ్ ఆఫ్ నో. సో రేపటికి మాత్రం ఈ రెండు లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 48,200 అండ్ 48,000 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి. 48,000 ఆర్ దానికన్నా కింద 47,800 కూడా ఒక సపోర్ట్ లెవెల్. దీని కిందికి పోతేనే బేరిష్ ఆలోచించవచ్చు మనం. అండ్ పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 47,800 బిలోనే క్వాంటిటీ పీఈ సైడ్లో యాడ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి ఫ్రైడేలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే. బికాస్ మార్కెట్లో ఎవ్రీ సపోర్ట్ లెవెల్ దగ్గర బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయవచ్చు. దాని కింద 48,000 కింద పోతే కొంచెం క్వాంటిటీ యాడ్ చేయండి. అండ్ 47,800 కింద పోతే ఇంకా కొంచెం క్వాంటిటీ యాడ్ చేయండి. బట్ ఒకటైతే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి మార్కెట్లో స్టాప్ లాస్ హంట్ అయ్యే ఛాన్సెస్ ఈ లెవెల్స్ దగ్గర అయితే ఉంటాయి. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం బై ప్లాన్ చేస్తే చాలా కరెక్ట్. ఒకవేళ బై సైడ్లో మీ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి సో వెంటనే మీరు మీ వ్యూని చేంజ్ చేసుకోండి. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత పీఈ సైడ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సో ఇంట్రాడే టైమింగ్స్ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇంట్రాడేలో 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను సో దట్ మీకు ఒక ఈజీగా అర్థమవుతుంది లెవెల్స్ అనేవి. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ మనం అర్థం చేసుకుందాం ఫస్ట్, దాని తర్వాత నిఫ్టీ స్ట్రక్చర్కి వద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 15 minutes పెట్టాను. సో 15 minutes పైన 48,600 లెవెల్ అండ్ 48,500 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత మార్కెట్లో ఒక స్ట్రక్చర్ చూడండి, డౌన్ సైడ్ స్ట్రక్చర్ వచ్చి మార్కెట్లో అరౌండ్ 48,200 అండ్ 48,100 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ మూమెంట్లో అంటే లాస్ట్ సెషన్ ఏదైతే ట్రేడింగ్ సెషన్ ఉందో అప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్ అవ్వలేదు ఇంకా కూడా. 48,400 లెవెల్ అండ్ 48,500 లెవెల్ బ్రేక్ అవ్వలేదు. అండ్ ఈవెన్ అప్ సైడ్లో కూడా రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ రేపు ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి సేమ్ మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ 48,000 లెవెల్ 47,800 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో అట్లీస్ట్ 48,500 బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు అండ్ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ పొజిషన్స్ అనేది యాక్టివ్లో ఉంటాయి. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీకి వస్తాను.
సో నిఫ్టీకి వస్తాను. అండ్ నిఫ్టీలో చూసినట్టయితే ఇక్కడ మనం సైడ్ వేస్ మార్కెట్ కనిపిస్తుంది నిఫ్టీలో కూడా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్లీ 2 days నుంచి కూడా ఇక్కడ మనకి సైడ్ వేస్ కనిపిస్తుంది. సింపుల్ ప్లాన్ 21,800 పైన ఆర్ 21,775 పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో పొజిషన్స్ క్రియేట్ చేయండి, మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసండి. అండ్ డౌన్ సైడ్లో 21,650 బిలో మీరు ప్లాన్ చేయవచ్చు, క్వాంటిటీ తక్కువ పిఈ సైడ్లో. అండ్ ఇంకా 21,600 బిలో ఉంటేనే అప్పుడు మీరు స్ట్రాంగ్లీ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పిఈ సైడ్లో. ఇది వెరీ క్లియర్ నిఫ్టీ 50లో. ఓకేనా, నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 21,700 లెవెల్ అండ్ 21,750 లెవెల్ దగ్గర చూసారనుకోండి. 21,700 మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 41,000 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 89,000 ఓఏ యాడ్ అయింది, మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తే 21,800 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని పైనకి వెళ్తే 22,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ కాల్ రైటింగ్ మనకి 22,000లో యాడ్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి 21,700 మంచి సపోర్ట్, 22,000 రెసిస్టెన్స్. సో ఫర్దర్గా కూడా మార్కెట్ 22,000 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి కాల్ రైటర్స్ మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు నిఫ్టీ 50లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 48,300 లెవెల్, 48,000 లెవెల్ చూడండి. సో 48,300 లెవెల్ దగ్గర 54,000 మనకి కాల్ రైటింగ్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 48,500 లెవెల్ దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 48,400, 500 లెవెల్స్ దగ్గర, అట్ 48,300 కూడా. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 48,000 లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ 48,000 అండ్ 47,800 బిలోనే పీఈ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను ఫ్రైడే రోజు క్లోజింగ్ అయిన గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ అండ్ ఫ్లాట్ నెగిటివ్ అనుకోవచ్చు, మరీ అంత నెగిటివ్ కూడా క్లోజ్ అవ్వలేవు. ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి -36 పాయింట్స్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాయి. సో మార్కెట్స్ అనేది రేపు న్యూ ఇయర్, సో నేను యాక్టివ్గా ఉండకపోవచ్చు బికాస్ 31st నైట్ పార్టీ సెలబ్రేషన్ చేసి రేపు మార్నింగ్ నేను యాక్టివ్గా ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉంటే కనుక నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే కంటెంట్ అనేది షేర్ చేస్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఇక్కడ మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. సో ఇంట్రాడేలో ఏదైతే లెవెల్స్ ఉంటాయో అది ఇక్కడ షేర్ చేస్తాను అండ్ డేటా అంతా కూడా షేర్ చేస్తాను. ఒక ట్రెండ్ ఇంట్రాడేలో ఏదైతే ట్రెండ్ ఉంటుందో అది ఇక్కడ నేను చెప్తాను. సో దట్ దాని బేసిస్ పైన మీరు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. Then thanks for watching this video. Then take care. See you. Tata. Bye bye.